దేవుని యొద్ద నుండి అనేక దీవులను పొందుకోవాలని యేసు వైపు చూస్తూ ఉంటాం, కానీ అవి నెరవేర్చుకోలేం, అవి నెరవేర్చబడవు. ఎందుకో ఇప్పుడు చెప్తున్నాడు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళాను. అరణ్యంలోకి వెళ్ళాడు. జన సమూహములు ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళేరి. సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కున్నట్టుకే వారిని పంపివేయమని చెప్పు కదా. ఆ తర్వాత ఏం కాదు మీరే పెట్టండి అన్నాడు. వారు ఆ సంగతి విని యేసు యొద్దకు వెళ్ళారు. వెళ్ళటం వల్ల వాళ్ళకి జరిగింది ఏంటంటే, కొందరు స్వస్థపరచబడ్డారు, అనేకులు ఆత్మీయంగా బలపరచబడ్డారు, శారీరక ఆహారం వారికి దొరికింది, అనేక మేలులు పొందుకున్న వారు అక్కడ ఉన్నారు బిడ్డలారా. అయితే వాళ్ళ అనుభవం నేను చెప్పమంటారా? వారు ఆ సంగతి విని యేసు యొద్దకు వెళ్ళారు. ఎక్కడికి? అరణ్యంలోకి వెళ్ళారు. అంటే ఆ అనుభవం గుండా యేసు యొద్దకు వెళ్ళారు కదా దేవుడు. మనం కూడా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలనుకుంటాం, మనం కూడా కొన్ని ఆశలు పెట్టుకొని ప్రభువు నుంచి మనం పొందుకోవాలనుకుంటాం, కానీ నెరవేర్చబడటం లేదు. వీరుకున్న అనుభవం చెప్తున్నాను బిడ్డలారా. వారు అరణ్యమని తెలుసు కూడా యేసుని వెంబడించడానికి వెళ్ళిపోయారు. అరణ్యపు అనుభవంలో కూడా ఆయన దేవుడిని వెంబడించారు, కానీ అరణ్యం కదా నేను వెళ్ళాను, చీకటి పడిపోయింది కదా నేను వెళ్ళాను, వర్షం వస్తుంది కదా నేను వెళ్ళాను, బాగా అలిసిపోయాను కదా పనికి వెళ్ళి వచ్చాను కదా నేను వెళ్ళాను. ఇది మన బతుకులు. బట్ వాళ్ళకి తెలుసు అరణ్యమని. యేసు ఒంటరిగా ఉన్నాడని తెలుసు. బట్ ఏమైనప్పటికీ అరణ్యమైనా, చీకటైనా, కారు చీకటైనా, చిట్టడివైనా నేను యేసుని వెంబడిస్తాను అనుకున్న మనసులు అవి. చిన్న గాలి తుఫాను వస్తుందంటే చాలు మానేసి మనసులు మానే. ఇది మన అనుభవం బిడ్డలారా. వాళ్ళు ఎందుకు పొందుకున్నారంటే, అరణ్య అనుభవం అయినా నేను యేసునే వెంబడిస్తాను, కానీ యేసు అనుభవం నుంచి నేను వెలికి రాను. అది అరణ్యమా, లేదా క్రూర మృగాలు ఉండే ప్రాంతమా, లేదా మనల్ని మింగేసే భయంకరమైన పరిస్థితులా, ఇవన్నీ ఉన్నా సరే నేను యేసునే వెంబడిస్తాను అన్న వాళ్ళు. కాబట్టే కొందరు స్వస్థతలు పొందుకున్నారు, కొందరు ఆత్మీయంగా బలపరచబడ్డారు, కొందరు శారీరకంగా అవసరతలు తీర్చబడ్డాయి. అందుకే అంటాడు యేసు ప్రభువారు అంటాడు తెలుసా, నీకేది కావాలో ఆయన తెలిసి నువ్వు చెప్పవసరం లేదా అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనాలు తెలియను, ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అది రహస్యం. నువ్వు ఆశపడుతున్నావు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని, దీవుల్ని కావాలని ఆశపడుతున్నావు, బట్ నీకు నెరవేర్చబడకపోవడానికి వాళ్ళు అరణ్యమైన దేవుడిని వెంబడించారు కాబట్టి వాళ్ళు పొందుకున్నారు. అదే చెప్తున్నాడు యేసు ప్రభువారు. ఇవన్నీ నీకు కావాలని దేవుడికి తెలుసు, బట్ మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి. వాళ్ళ ఆ రాజ్యాన్ని కదా వెతికారు. యేసు ఎక్కడున్నాడో అదే మన రాజ్యం, యేసు ఎక్కడున్నాడో అదే మన రాజ్యం. ఆయన వెతికే అనుభవం నీకుండాలా. నీ ఆశ నెరవేర్చ